అందరి క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, బట్ ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మంగపతి క్యారెక్టర్ శివాజీ గారిది. అసలు యాక్టింగ్ ఏంటి అంటే ఆ అగ్రెషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకున్నా అని ఫీల్ అయ్యారా మీ టీమ్? యాక్చువల్ గా ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు కోర్టు మాట్లాడితే ఫస్ట్ థింగ్ మాట్లాడాల్సింది మంగపతి క్యారెక్టర్ గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ మంగపతి క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ద కాస్టింగ్ ఈస్ పర్ఫెక్ట్ యాప్ట్ అండి. ప్రతి క్యారెక్టర్కి ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ అలా సూట్ అయ్యారు. అంటే ఎంతవరకు అంటే చెప్తే అతియోసత్తులో ఉంటుంది, కానీ ఇంక ఈ క్యారెక్టర్లు ఇతను కాకపోతే లేకపోతే ఈవిడ కాకపోతే ఇంకెవరు చేయలేరు అంత పర్ఫెక్ట్గా క్యారెక్టర్లు యాప్ట్ అయ్యారు అందరు. అండ్ ఆబ్వియస్లీ దాని తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ కూడా రావడం వల్ల వెరీ న్యాచురల్, అంటే మీకు డ్రామాటిక్గా కాకుండా వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ పెర్ఫార్మెన్స్ రావడం వల్ల కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు సబ్జెక్ట్ మంచిదేనండి, కంటెంట్ మంచిది, అందరికి ఇట్స్ ఎడ్యుటైన్మెంట్ ప్రాజెక్ట్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఉంది, కమర్షియల్ యాంగిల్స్ అట్ ద సేమ్ టైమ్ సమ్ మెసేజ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషనల్ పరంగా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్. ఇది చాలా రిస్కీ స్టెప్. ఇది ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవుతుంది, ఒకసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అండ్ అది నమ్మారు నాని గారు, ముందుకెళ్ళారు. అంత కాన్ఫిడెన్స్ తీసారు, మేకింగ్ అంత బాగుంది కాబట్టి మాకు అనిపించింది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్. మంచి సినిమాలో చేసాం అనుకున్నాం కానీ, అండ్ ఎస్ ఇంత హ్యూజ్ అప్లాజ్ వస్తుందని చెప్పి ఫర్ 1 వీక్ కరెక్ట్గా 7 days అవుతుంది, నియర్ టు అరౌండ్ 40 crores ఆల్రెడీ గ్రాస్ వచ్చింది. సో మేమనే కదా, ఎవరు ఇండస్ట్రీ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అప్లాజ్ వస్తుందని చెప్పి ఎవరు చేయలేదు. సో సూపర్.